ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గానికి ఒకేసారి సిఆర్ఆర్ గ్రాంట్ కింద 10 కోట్ల రూపాయలు వివిధ 115 పనులకు సంబంధించి ఎన్జీఎఫ్, ఎస్టీఎఫ్ నిధులు 4 కోట్లు, మొత్తం 14 కోట్ల నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలతో హర్షం వ్యక్తమవుతుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలోని పలు వార్డుల్లో గ్రామాన సంబరాలు చేసుకున్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలీలో సీనియర్ కాంగ్రెస్ నాయుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిధుల విడుదలలో తమ అభిమాన నేత కంది శ్రీనివాసరెడ్డి కృషి ఎంతో ఉందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు ధనసరి సీతక్క గారి ఆదేశానుసారంగా ఇవాళ మన ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వారి కృషి, వారి శ్రమ వల్ల ఆదిలాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి వరదలాగా ప్రవహిస్తున్నది. ఇవాళ మన ఆదిలాబాద్ నియోజకవర్గానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు వారు మరి సీతక్క గారి కృషితోని ఆదిలాబాద్ నియోజకవర్గానికి 14 కోట్ల రూపాయల మంజూరు చేసినందుకు మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రామాన కూడా ప్రజలు ఆనందోత్సవాలు